దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునేసు క్రీస్తు నామంలో మరొకసారి అందరికీ నా హృదయపూర్వక వందనాలు. రోమపత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. అది మంచిదైనా చెడ్డవైనా ఏదైనా కానీ ప్రతి వానికి వాని క్రియల చొప్పున. భక్తులు క్రియలను గురించి రాస్తూ అనేక విషయాలు చెప్పారు. భూమి మీద మనం దిగంబరులుగా వస్తాం, దిగంబరులుగానే వెళ్తాం. అయితే భూమి మీద నుంచి మనం ఏదైనా తీసుకెళ్ళేవి ఏమన్నా ఉన్నాయి అంటే అవి మన యొక్క క్రియలు. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం అన్నారు, ప్రభువునందు మృతులు ధన్యులు, అంతటా వారు విశ్రాంతి పొందుతున్నారు ప్రయాసలు మాని అని చెప్పి దేవుని యొక్క వాక్యం చెప్తా ఉన్నారు. వారి క్రియలు వారి వెంట వెళ్తాయి. అంటే మన క్రియలు మాత్రమే మనతో పాటు వస్తాయి. మన బంగారం, మన స్థలములు, మన పొలములు, మనకు కలిగిన ఏవి కూడా మనతో పాటు రావు. మనతో పాటు వచ్చేది ఏదైనా ఉంది అంటే వాని క్రియలు. హల్లెలూయా. అవి మంచివైనా చెడ్డవైనా ఏవైనా కానివ్వండి, అవి దేవుని ఎదుట మన గురించి సాక్షిగా నిలబడతాయి. దేవుని ఎదుట మన గురించి సాక్షిగా నిలబడతాయి. సో దేవుడికి అవి జవాబిస్తూ ఉంటాయి. ఏవి? క్రియలు. సో దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం, సత్క్రియను ఓపికగా చేయొచ్చు. కింద 7వ వచనం చూడండి, సత్క్రియ ఓపికగా చేయొచ్చు. సో మనతో పాటు వచ్చేవి క్రియలు మాత్రమే. అందుకని సత్క్రియలను మనం ఓపికగా చేస్తా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని రాజ్యంలో మనం చేసే ప్రతి క్రియకు ఒక బహుమానం ఉంది, ప్రతిఫలం ఉందన్న ఎరిగిన వారమై దేవుడిచ్చిన ఆ కృపని, దేవుడిచ్చిన స్థితిని కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి తెలియజేస్తూ ప్రతి పరిస్థితిని చక్కటి క్రియలను కలిగిన వారిగా మనం ఉండాలి. అప్పుడు దేవుడు ఆ క్రియలకు తగిన ప్రతిఫలాన్ని ఇహమందు పరమందు దేవుడు అనుగ్రహిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. బైబిల్లో రూతు అని ఒక ఆమె ఉంది. రూతు తన అత్త భర్త కోల్పోయింది, మామని కోల్పోయింది, మరిదిని కోల్పోయింది. ముగ్గురు, భర్త, మామ, మరిది, ముగ్గురు కోల్పోయింది. తను స్వేచ్ఛగా తన పుట్టింటికి వెళ్ళిపోవచ్చు. వాళ్ళ అత్త కూడా అదే అంది, అమ్మ మీరు వెళ్ళిపోండి, ప్రశాంతంగా మీరైనా బ్రతకండి, నా జీవితం ఎంత ఇట్లా అయిపోయిందంటే రూత్ ఒక తీర్మానం చేసుకుంది. ఏమంటే మోయాబీయురాలుగా జీవించడం కంటే కూడా నేను ఇజ్రాయిల్ రాలుగా జీవించాలి, నేను ఇజ్రాయిల్ రాలుగానే ఉంటాను, ఇష్టపడింది క్రియలు అని తీర్మానం చేసుకుని ముసలి వయసులో ఉన్న ఆమెకి రూతు ఉపచారం చేస్తూ ఉంటుందండి. ఉపచారం చేస్తూ. దేవునికి స్తోత్రం. ఒకరోజు దేవుడు ఏం చేశాడంటే ఆ ఉపచారం చేసే రూతుని యేసుక్రీస్తు వంశావళిలోనికి తీసుకొచ్చి ఆమె సంతానము ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు పుట్టేట్లుగా దేవుడు చేశాడు. హల్లెలూయా. నిషేధించబడిన రాయి మూలకు తలరాయి వద్దని, ఆమె ఇజ్రాయెల్ దేశంలో ఉండటానికి కూడా నిషేధించబడిన ఆమె, సమాజంలో 10వ తరం వాళ్ళు కూడా చేరకూడదు. కానీ దేవుని యొక్క కనికరం, ఆమె చేసిన సత్క్రియలు ఏమవుతుంది, దేవుని ఎదుట వాల్యూని పెంచే ఆమెకి. ఆ కారణాన్ని బట్టి ఏమవుతుంది, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వంశావళిలోకి వెళ్తాం. మనం చేసే ప్రతి పనికి దేవుడు తప్పక బహుమానం ఇస్తాడు అన్న నిరీక్షణ గలవారమై ఎల్లప్పుడూ మన క్రియలను వాక్యపు వెలుగులో మనం సరిచేసుకుంటూ దేవునిలో ముందు కొనసాగుదాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. గాడ్ బ్లెస్ యు.